విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జరిగినటువంటి మార్పులన్నీ కూడా అందరం కూడా గమనిస్తున్నాము. రాజకీయ పార్టీల చేతుల్లోంచి ప్రభుత్వాన్ని గద్దె దింపేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి దేశపు యువత ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రాంతంలో గత 40 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతకు విద్యార్థులకు అండగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అందరూ కూడా రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి అక్రమాల పైన గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని కూడా చెల్లించని ఈ ప్రభుత్వం వైఖరి పైన, విద్యార్థి వ్యతిరేక వైఖరి పైన అందరూ కూడా దుయ్యబడతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల్ని మోసం చేసి నిరుద్యోగ భృతి ఇస్తామని లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ నోటికొచ్చిన అబద్ధాలతో కాలం గడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ యొక్క వైఖరిని కూడా దుయ్యబడతా ఉన్నారు. అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేను కోరుకుంటా ఉన్నా, ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాల యువతను నేను కోరుకుంటా ఉన్నా, మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది, భవిష్యత్తు మీది, చదువులు మీది, కష్టము మీ తల్లిదండ్రులది, మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సిన అవసరము ఈరోజు ఆ సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. రాజకీయ పార్టీలుగా ప్రతిపక్ష పార్టీగా మేము నారా లోకేష్ని రాజీనామా చేయమని అడగచ్చు, కానీ అది మీ భవిష్యత్తు కోసమని మీరు గుర్తు తెచ్చుకోవాలా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ట్రైనింగ్కు పోయి చదువుకుంటూ వాళ్ళ డిగ్రీలు పూర్తి చేసుకొని మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ తీసుకొని డిఎస్సి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత అర్హులకు ఉద్యోగాలు రాకోకుండా బ్యాక్ డోర్లో ఉద్యోగాలు నమ్ముకునేటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రానికి పట్టింది.
అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏదైనా వన్ సైడ్ చేస్తుంది. తాము చేయాలనుకున్నది ఏదైనా వన్ సైడ్. పోలీసులు ఏకపక్ష పక్షపాతం, రెవెన్యూ అధికారులు పక్షపాతం. మీకు బ్యూరోక్రాట్స్ నుంచి కింద గ్రామ స్థాయిలో పసుపు పిల్లలు పట్టుకునేటువంటి కార్యకర్తల వరకు ఏకపక్షంగా ఈ ప్రభుత్వం, ఈ రాజ్యం వ్యవహరిస్తుంది. దీని మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విద్యార్థుల బాధ్యత. విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థులు బయటికి రావాలా, యువత బయటికి రావాలా. ఇది మీ బాధ్యత. మేము ఈరోజు రాజకీయ పార్టీగా మా జగనన్న పిలుపునిచ్చినాడు. జగనన్న ఏం చెప్తా ఉన్నాడు? న్యాయం జరగనప్పుడు, అణచివేతకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట కాక్రోచులు పుట్టుకొని వస్తారు. అందులో నేను కూడా ఒక కాక్రోచ్ అవుతానని కూడా అన్నారు. జగనన్న తనను తాను కాక్రోచ్గా అభివర్ణించుకున్నారు. ఈరోజు ఢిల్లీలో ఏదైతే ఉత్తరాది ప్రాంతాల యువత పోయేసి ఒక ఉద్యమం చేసిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలా. 1857 మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుంటూ 1942లో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని ఆ తిరుగుబాటును మన స్ఫూర్తిగా తీసుకుంటూ 1947లో ఏ విధంగా మనం స్వాతంత్రం సాధించామో ఈరోజు 2026లో జంతర్ మంతర్లో మన యువత చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనంతపురం జిల్లాలోని యువత బయటికి రావాలా. సోషల్ మీడియాలకు, సినిమాలకు, టూర్లకు, బార్లకు మీరు పరిమితం కాకూడదు. ఒక యువకుని తండ్రిగా, స్కూలుకు పోయే, కాలేజీ పోయే పిల్లల తండ్రిగా నా విజ్ఞప్తి జిల్లాలో యువతకి. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటాండేది అదే. మన అందరి పిల్లల్ని ఆయన తన పిల్లలుగా చూసుకొని అమ్మఒడి ఇచ్చినాడు, జగనన్న గోరుముద్ద ఇచ్చినాడు, వసతి దీవెన ఇచ్చినాడు, విద్యా కానుక ఇచ్చినాడు, అనేక పథకాలు ఇచ్చినాడు. నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేసినాడు. 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినాడు. మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం. ఇది స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన చేసినాడంటే ఏదో మేము ఓటు వేసినాం చేసినాడు అనేది కాదు. మీరు ఓటు వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయినాడు, కానీ చేసింది మీ భవిష్యత్తు కోసం, 100 ఏళ్ల భవిష్యత్తు కోసం. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. అది మర్చిపోయినారు. కానీ ఈరోజు ఢిల్లీలో విద్యార్థులు ఇచ్చిన స్ఫూర్తిని మీరు గుర్తుపెట్టుకుని, నారా లోకేష్ లాంటి వ్యక్తులు మంత్రి పదవులకు అర్హులు కాదు. ప్రభుత్వం పెద్దల దగ్గర కాంట్రాక్టర్లు మంత్రులుగా విద్యాలయాలను, కళాశాలలను వాళ్ళు నడిపేటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా విద్య ఉచితంగా రాదు. ఏ రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్లు దోపిడీ చేయకుండా మానరు. ఇటువంటి ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే అది యువత నుంచి, విద్యార్థుల నుంచి రావాలని కోరుకుంటూ ఈరోజు సత్యసాయి జిల్లాలో ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా యువజన ఇటీవల మనం అందరూ కూడా చూసాం, ఢిల్లీలో నీట్ అక్రమాలకి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని ఆ అక్రమాలకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. మనం అందరూ కూడా చూసాం. అదే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న నారా లోకేష్ గారు కూడా డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగినాయో దానికి ఫుల్ ఫ్లెజ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఆయన కూడా రాజీనామా చేయాలి అని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అదే కూటమిలో, ఈరోజు వాళ్ళు కూడా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన నారా లోకేష్ గారు డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ రాజీనామా చేయాలి. ఎందుకంటే మనము కూడా చూస్తున్నాం, గత వారం రోజులు కూడా పార్లమెంట్లు కూడా స్తంభించిపోయింది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు అంటే స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉంటారో, బీజేపీ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే మొనార్కు, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకున్నారు. అయితే ఒక సీజేపీ పార్టీ, కాంగ్రెస్ అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ హక్కు కోసం పోరాడితే ఎన్నడూ కూడా బయటకు వచ్చి మధ్యరాత్రిలో స్పందించని మోదీ గారు కూడా స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా అభివృద్ధి అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు, విద్యార్థి జీవితంలో అభివృద్ధి జరగాలంటే వెంటనే డిఎస్సి అక్రమాలు అయితే చాలా, మళ్ళీ టీచర్ పోస్టు మనం చూసినాం, టీచర్ పోస్టులో కూడా సెలక్షన్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. అవన్నీ కూడా మేము ఈరోజు నిరసన తెలియజేస్తూ, అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పినారు, ఆ 3000 కూడా ఇంతవరకు ఇవ్వలేదు. స్టూడెంట్స్కి ఎక్కడ కూడా సరిగా వాళ్ళకు ఏదైతే ఫీజు చెప్పినారో అది కూడా ఇవ్వడం లేదు. అమ్మఒడి అని చెప్పినారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశం పెట్టినారో దాన్ని కూడా పేరు మార్చి కాపీ కొట్టుకొని ఇది మనమే ప్రవేశం పెట్టినారని చెప్పే ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఎప్పుడు చూస్తే నేను యువతల కోసం అంటున్నారు. అయితే జెన్జీ పిల్లలు అందరూ కూడా ఈరోజు కమెంట్ చేస్తున్నారు. అంటే
ఆయన యువతల కోసం నిలబడినది లేదు, ఏది చేసినది లేదు. అయితే ఆయన ఏదైతే పోస్ట్ పెట్టినారో, ఒక అబ్బాయి ఈరోజు పొద్దున్నే మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు నేను మీ అభిమానినే, అయితే ఆ స్టూడెంట్ చెప్పినాడు అభిమానినే, అయితే మీరు ఏదైతే కమెంట్ చేసినారో స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం మీరు ఆ కాజ్ కోసం నిలబడక మీరు కేవలం రామ టెంపుల్ బ్రాహ్మిన్స్ అదేవిధంగా క్యాస్ట్ అనేది తీసుకొని వచ్చి బ్రాహ్మిన్స్ని కించపరచుగా మాట్లాడారనేది స్టూడెంట్ విషయంకు మీరు దాన్ని అనుసంధానం చేసి మాట్లాడేది ఎంత మాత్రం సరి అని ఈరోజు నెటిజన్స్ అందరూ కూడా ఆయన ఖండిస్తున్నారు. ఎందుకంటే ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా అన్ని చోట్ల మనం చూస్తున్నాం, వాళ్ళని ఖండిస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు మీరు బుద్ధి తెచ్చుకొని పుత్ర వ్యామోహం అనేది పక్కన పెట్టి వెంటనే రాజీనామా చేయించి ఏదైతే మీరు బీజేపీ వారు ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో మీరు కూడా ఇట్లా తీసుకోవాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మేము నిరసన తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కూడా ఈ జిల్లాలో మంత్రులు ఉంటారు, ఎప్పుడు చూసినా కూడా అభివృద్ధి అని చెప్తుంటారు. ఇదేనా మీ అభివృద్ధి అని స్టూడెంట్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. మీరు బొద్దింకలు అంటే కాక్రోచెస్ అంటే చిన్నగా తీసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మెడవించినారు. ఈరోజు ఇదే స్టూడెంట్స్ కూడా ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం మెడవించే ప్రయత్నం మేము చేస్తున్నాం. దీనికి ఖచ్చితంగా దిగి రావాలి. మీరు స్పందిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు డౌన్ 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 గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల యందు అన్ని జిల్లాలలో విద్యార్థి విభాగం వారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు డిఎస్సిలో పూర్తిగా అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది. విద్యార్థులకు ఏ ఒక్క కనీస సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయింది. యువతకు అన్యాయం అనేది జరిగింది. ఇదే రీతిలో కేంద్రం తరఫున మన విద్యాశాఖ మంత్రి గారు నేను చేసినటువంటి తప్పు అని నిరూపించి రాజీనామా చేసినారు. అదే బాటలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయలేదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది, విద్యా వ్యవస్థ మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు పూర్తిగా క్షీణించిపోయింది. ఈ రాష్ట్రంలో యువత పూర్తిగా విఫలమైనారు. ఏది దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మీరు నిజానిజాలు తెలుసుకొని మీరు చేసినటువంటి తప్పు చేసినామని వెంటనే లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. విద్యార్థులకు కానీ యూత్కి కానీ అనేక రకాలుగా వంచి మోసం చేసి అన్యాయంగా వాళ్ళని బజారు పాలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి అన్నారు, 2.5 సంవత్సరాలైంది. ఏ ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి కల్పించినటువంటి పాపాన పోలేదు. రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలు నిరూపిస్తున్నారే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమానికి మీరు తల వంచి వారి డిమాండ్లను పరిష్కరించడం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసన్నల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇప్పటికైనా వెంటనే నిరుద్యోగులకు వృత్తి కల్పించాలి. లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులకు యువతకు మేలు చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసి డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా వెలికితీసి ఎవరైతే తప్పు చేసినారో వారికి చట్టం ప్రకారం వారికి నోటీసులు ఇచ్చి వారికి శిక్ష విధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను యువకులందరికీ మేలు చేకూరుస్తానని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వాళ్ళు మెగా డిఎస్సి అని చెప్పి మెగా మోసం చేస్తా ఉన్నారు. ఈరోజు మన సత్యసాయి జిల్లా మొత్తంగా యువతలు మరియు విద్యార్థి విభాగం నుంచి అందరూ వచ్చినారు. ఎందుకంటే ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ డిఎస్సి పరీక్షలో జరిగినటువంటి మోసం
తెలియజేయడానికి, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఒక నైతిక బాధ్యత అనేది తీసుకొని నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మీరు రిజైన్ చేయాలని ఈరోజు మేము కోరుతున్నాము. మీరు కరెక్ట్గా ఉన్నారు, మీకు క్లీన్ చిట్ కావాలంటే సిఐడి ఎంక్వైరీకి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నేను ఈరోజు అడుగుతున్నాను. మీరు గత ఏడాదిలో జియో తీసుకొస్తారో, స్పోర్ట్స్ కోటా అంటారో, 2% నుంచి 3% పెంచుతారో, రాష్ట్రంలో 6వ స్థానం వచ్చినటువంటి, కృష్ణా జిల్లాలో మొదటి స్థానం వచ్చినటువంటి నవీన్ని ఎందుకు మీరు జాబ్లోకి తీసుకోలేదు? మరి దుర్గయ్యని ఎందుకు మీరు జాబ్లోకి తీసుకోలేదు? జియో తీసుకొస్తారు, మీ మనుషులు జాబ్కి వెళ్ళిన తర్వాత జియోల్ని మీరు లేదు అంటారు, మళ్ళీ పాత జియోల్ని జారీ చేస్తారు. ఎటువంటి న్యాయం ఉందని మేము అడుగుతున్నాము. ఆ అబ్బాయి నవీన్ గురించి అడిగితే మీరు ఏదేదో సమాధానం చెప్తారు. సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. తర్వాత ఎన్సీఆర్టీ మీరైతే ఎవరు అవుట్సోర్సింగ్ పర్సన్లు ఉన్నారో వాళ్ళు పిలవలేదు నవీన్ అని రెండు జవాబులు మీరే ఇస్తారు. ఎందుకు మీరు సిఐడి ఎంక్వైరీకి వెనగడుగు వేస్తున్నారు అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ, మీరు క్లీన్ చిట్ పొందాలంటే సిఐడి ఎంక్వైరీ జరగాల, లేకుండా ఉంటే మీరు రిజైన్ చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ సత్యసాయి జిల్లా నుంచి, వైఎస్ఆర్సీపీ తరపు నుంచి, యువజన విభాగము మరియు విద్యార్థి విభాగం నుంచి మేమందరూ ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ నారా లోకేష్ గారు రిజైన్ చేయాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.